అంబటి రాంబాబుపై కూడా దాదాపు 54 కేసులు నమోదు చేశారు. ఒకటి ఆయన ఇంటిపై దాడి చేసి నిప్పంటించే ప్రయత్నం చేయడమే కాకుండా ఆల్మోస్ట్ ఆ ఇంట్లో ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే చనిపోయేవారేమో. కానీ ఇప్పుడు తాజాగా ఆయనపై మళ్ళీ 54 కేసులు నమోదు చేసింది పోలీసులు. సార్ అసలు 54 కేసులు, 3 కేసులు ఉంటేనే రౌడీ షీటు ఇవన్నీ కూడా సర్వసాధారణం సార్. రాజకీయ నాయకులు అంటే అన్నిటికి సిద్ధపడే రావాలి. ఎన్ని అవును. కేసులు చంద్రబాబు గారి మీద వేసినప్పుడు, ఆయన అరెస్ట్ అయినప్పుడు కేసులు అసలు నేను అంటాను సార్, కేసులు ఉన్నవాళ్ళు రాజకీయంలోనే ఉండకూడదు అనుకుంటాం కానీ అసలు కేసులు లేని రాజకీయ నాయకుడే లేదు. అసలు హ్మ్. ఎన్ని కేసులు వస్తే అంత ఇమేజ్ పెరిగేటట్టుంది. ఆయన 15 రోజుల్లో బయటికి పంపించేస్తే ఓకే. ఇంకా మీరు ఎక్కువ రోజులు పెట్టుకున్నారనుకోండి, ఆయన హ్మ్. బయటకొచ్చేటప్పటికల్లా టైగర్ అనేస్తున్నారు. ఇదేంటి లోపలుంటే అవును. టైగర్ అవుతాడా? నాకు తెలీదే. మేము అందరిని లోపల పంపించే న్యాయవాదులమే. మేము బయటుండి మేము పిల్లలం అయిపోయాం. లోపలికెళ్ళి పులులయిపోయారా? మాకర్థం హ్మ్. కావట్లే. సో, ఎనీవే ఒకటి సార్. ఆయన మీద ఆయన వాళ్ళ బిడ్డ మౌనిక మాట్లాడిన మాటలు వింటుంటే ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కపొడుస్తున్నాయి సార్. అవును. 2000 మంది 2000 మంది ఇళ్ల మీద దాడి చేసి, గుణపాలు దించుతున్నా, కత్తులు రువ్వుతున్నా, రాళ్లతో రాళ్లతో అద్దాలు పగలగొడుతున్న నా తండ్రి ఒక్కడుగానే లోపల కూర్చున్నాడు గాని పారిపోలా. అటుగా ఒక తలుపుంది వెళ్ళిపో. ఛే! వాళ్ళకి భయపడేదేంటి రమ్మను. హ్మ్. ఎవడొస్తాడో రమ్మను అని ధైర్యంగా నిలబడ్డాడు నా తండ్రి. అలాంటి తండ్రికి కూతుర్ని నేను మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తారంట. మాట్లాడిన హ్మ్. తప్పు పదానికే క్షమాపణ చెప్పాడు నా తండ్రి. మీరు అడక్కండని. అటువంటి తండ్రి ఆఫీస్‌లో ఉన్నప్పుడు మీరు గుణపాలు తీసుకొని గోడల్లో దించుతుంటే హ్మ్. పారిపోలా. పారిపోలా. అట్టే నిలబడ్డారు. రండ్రా చూసుకుందామని. రండ్రా చూసుకుందామని. సో, అటువంటి తండ్రికి కూతుర్ని నేనెందుకు తగ్గుతాను? తప్పు చేస్తే మేము చట్టానికి లోబడి ఉంటాం. మీరు శిక్షలు వేయండి. జైల్లో హ్మ్. పెట్టండి. అయిపోయింది. ఇళ్ళ మీదకి రైట్. ఒక ఎమ్మెల్యే చెప్పులు తీసుకొని మహిళలనేసుకొని వచ్చేసింది. ఇదెక్కడ సంస్కృతి? ఒక ఎంపీ నిన్న గాక మొన్నొచ్చినటువంటి ఎంపీ సినిమాలు అవును. చూపిస్తాడంట. 24 గంటలు ఏం చేస్తాడు? 24 హ్మ్. గంటలు సినిమాలు చూపిస్తాడంట. లేదంటే అదేంటో పదో ట్రీట్‌మెంట్ ఇస్తాడంట. అరె! నువ్వు హ్మ్. హాస్పిటల్‌లో డాక్టర్‌గా ఉన్నవాడిని తీసుకొచ్చి పొలిటికల్ లీడర్ చేస్తే ఇక్కడికొచ్చి ట్రీట్‌మెంట్ ఇస్తానంటాడేంటి? సినిమాలు అవును. చూపిస్తానంటారేంటి? డైరెక్టర్‌లా? పొలిటికల్ లీడర్‌లా? హ్మ్. ఇటువంటి పదాలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. కార్యకర్తల రైట్. కోపంలో ఏవైనా మాట్లాడొచ్చు. వాళ్ళిష్టం. రైట్. వాళ్ళ అధినాయకుడి మీద ఉండే అభిమానం. కానీ మీరు స్వయంగా మీరే వచ్చేస్తున్నారు. జడ్జి గారు సైతం కోర్టులో ఆశ్చర్యపోయి ఆ కుటుంబానికి ప్రొటెక్షన్ ఇచ్చింది దేనికంటే, ప్రొటెక్షన్ ఇచ్చింది దేనికంటే హ్మ్. ఏదైతే రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రజా ప్రతినిధులే దగ్గరుండి ఈ దాడులను ప్రోత్సహిస్తుంటే, ఆ హ్మ్. కుటుంబానికి న్యాయస్థానం నుంచి రక్షణ కల్పించండి హ్మ్. అంటూ వాళ్ళ కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్స్. సో, రైట్ దయచేసి మేడం. ఇది చట్ట విరుద్ధం అనే మనం చెప్తున్నాం సార్. స్వామి, రైట్. రైట్. స్వామి కల్తీ లడ్డు విషయంలో సిట్టు, సీబీఐ పనిచేస్తున్నాయి గాబట్టి, మీరు దయచేసి మీ పని మీరు జేసుకోండి. అక్కడ తప్పు జరిగితే ఎంతటి వారినైనా అరెస్ట్ చేసేస్తారు. తప్పు జరగకపోతే కేసు అక్కడితో క్లోజ్ అయిపోతుంది. మీ పనులు మీరు హ్మ్. చేయండి. కుక్క పని కుక్క చేయండి. గాడిద పని గాడిద చేయండి. హ్మ్. గాడి చేసే పని కుక్క చేసినా, కుక్క చేసే పని గాడి చేసినా అది విధాన లోపం అయిపోతుంది. సో, దయచేసి సనాతన ధర్మ పరిరక్షకులకి 1,85,000 కేజీల మాంసాన్ని, ఆవు మాంసాన్ని హ్మ్. ఎక్స్‌పోర్ట్ చేయడానికి ఏ కంపెనీతో టై అప్ అయ్యారు? ఎవరు ఇక్కడ స్టోరేజ్ గోడౌన్ ఓనర్ ఎవరు? ఈ హ్మ్. ఇన్ని ఆవుల్ని సేకరించిన వారెవరు? ఇది ఆవు అంటే సనాతన ధర్మానికి గుర్తు. తల్లి లాంటి ఆవుని, గోమాతని చంపేస్తున్న వాళ్ళని, ఆ మాంసాన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు వేసి, వాళ్ళని కస్టడీలోకి రైట్. తీసుకొని, గోమాతల్ని రైట్. కాపాడాలని సనాతన ధర్మ పరిరక్షకులకి నేను వేడుకుంటున్నాను సార్. రైట్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.